జ్యోత్స్న పారిజాతాన్ని అరెస్ట్ చేయించిన కార్తీక్, దీపని క్షమాపణ అడిగిన కాంచన. నిజంగా ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోనే ఉంటుంది. ఎలాగైనా జ్యోత్స్నాని బయటికి రప్పించాలని ఇక కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే పారిజాతం దగ్గరికి వెళ్ళి, నీకు దాసుమావయ్య గురించి ఒక నిజం చెప్పాలి పారు. జ్యోత్స్న దాసుమావయ్యని చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ మాట విని పారిజాతం షాక్ అవుతూ, ఏంట్రా నువ్వు చెప్పేది, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం, ఆ రోజు మావయ్యకి ఏదో నిజం చెప్పాలని దాసు మావయ్య వస్తున్నాడట. ఆ నిజం చెప్పకూడదు అని జ్యోత్స్న తల మీద కొట్టి చంపాలని చూసిందని దాసుమావయ్య నాతో చెప్పాడు. ఆ నిజం ఏంటి మావయ్య, నాతో చెప్పు అంటే, అది ఎవరితోనూ చెప్పుకోలేందిరా. ఆ నిజం బయటపడితే పరిస్థితులు తారుమారైపోతాయి, జీవితాలు చెల్లాచెదురవుతాయి అంటూ ఏవేవో చెప్పాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే పారిజాతం, నీ మాటలు నేను ఎలా వినాలి, అసలు అవి నిజమో కాదో నేను ఎలా తెలుసుకోవాలి అని అంటూ ఉంటే, సరే అయితే ఒక్క క్షణం ఉండు అని వెంటనే దాసుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసాక అంటూ ఉంటాడు దాసుతో, మావయ్య, ఆ రోజు నిన్ను చంపాలనుకుంది ఎవరు, తల మీద కొట్టి నువ్వు కోమాలోకి వెళ్ళి గతం మర్చిపోయేలా చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇంకెవర్రా, జ్యోత్స్నానే అని అనగానే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. సరే మావయ్య, తర్వాత చేస్తాను అని ఫోను పెట్టేస్తాడు. మాట అల్లుడు మొదలుపెట్టినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటాడు దాసు. అప్పుడే పారిజాతం అది విని షాక్ అయిపోతూ ఉంటుంది. విన్నావు కదా, మరి జ్యోత్స్న ఇంతకి తెగించిందంటే మరి ఏమై ఉంటుందా నిజం, నీకేమన్నా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, లేదురా నాకు తెలియదు, కానీ జ్యోత్స్న ఇంతకి తెగిస్తుందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది. పారిజాతం, మరి ఎందుకు ఇలా చేసిందో జ్యోత్స్నానే అడుగు, ఇప్పుడు జ్యోత్స్న ఎక్కడుంది అని అంటూ ఉంటే, అది ఆపరేషన్ థియేటర్లో ఉంది, దాన్ని ఇప్పుడే బయటికి పిలిపిస్తాను చూడు అని ఫోన్ అయితే చేస్తుంది జ్యోత్స్నకి. పారిజాతం, జ్యోత్స్న నీతో మాట్లాడాలి, అర్జెంటుగా సీరియస్ విషయం అని అంటూ ఉంటుంది. పారిజాతం ఏమై ఉంటుందో అని భయంతో ఇక జ్యోత్స్న బయటకైతే వస్తుంది. ఇక్కడుంటే తాత వింటాడు, పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడు, మళ్ళీ నేను నీ పక్కనుంటే అనుమానం వస్తుంది, నేను పక్కకి వెళ్తాను అని అంటూ కార్తీక్ అయితే పక్కకి వచ్చేస్తాడు. అప్పుడే పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ఏంటి గ్రాని, నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉండాలని చెప్పాను కదా, మరి ఎందుకు నన్ను బయటికి పిలిపించావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక్కడ కాదు పక్కకి రా మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది. పారిజాతం జ్యోత్స్నాని పక్కకైతే తీసుకువెళ్తుంది. జ్యోత్స్నాని అలా పక్కకి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా శివనారాయణ అయితే, అసలు ఈ పారిజాతం జ్యోత్స్నాని ఎక్కడికి తీసుకువెళ్తుంది, ఆపరేషన్కి టైం అవుతుందని తెలుసు కదా అని శివనారాయణ కూడా వాళ్ళని వెనకాలే ఫాలో అవుతూ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అందరూ కూడా వెళ్ళిపోయారు, దీపని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే దీప కార్తీక్ని కౌగిలించుకుంటుంది. ఏం బాధపడకు దీప, మనం అనుకున్నట్టే జరుగుతుంది, వెళ్ళు అని అంటూ ఉంటాడు, ధైర్యం చెప్తాడు దీపకి. అప్పుడే ఇక దీప అయితే లోపలికి వెళ్తుంది. అలా దీప లోపలికి వెళ్ళేటప్పుడు ఇక గురువుగారు అయితే హాస్పిటల్కి వస్తారు. గురువుగారిని చూసి కార్తీక్ అయితే, ఏంటి గురువుగారు ఇలా వచ్చారో అని అడుగుతూ ఉంటే, దీప చేతికి కంకణం కట్టు బాబు, మీ మావయ్య హోమం జరిపిస్తున్నారు, ఈ కంకణం హోమం జరిగే వరకు తన చేతికే ఉండాలి అని అంటూ ఉంటాడు గురువుగారు అయితే. అప్పుడే దీప చేతికి కంకణం కడతాడు కార్తీక్. తర్వాత గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయాక దీపని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి డాక్టర్ హారిక వెళ్ళి ఇంకా డోర్ అయితే లాక్ చేసేస్తుంది. తర్వాత ఇక అక్కడికి కాంచన వాళ్ళైతే వస్తారు. కాంచన వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా పారిజాతం జ్యోత్స్న మాటలు ఒక పక్కేమో శివనారాయణ వింటూ ఉంటే, మరొక పక్కేమో కాంచన వాళ్ళు వింటూ ఉంటారు. పిన్ని జ్యోత్స్న బయటకు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది కాంచన. అప్పుడే పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. అది చూసి శివనారాయణ అలాగే కాంచన కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎంత పని చేసావే, ఆ రోజు నా కొడుకుని నువ్వే నా చంపాలని చూసింది, ఇన్ని రోజులు ఆ విషయం తెలియక నిన్ను నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం.
కన్న తండ్రిని చంపాలని నీకెలా అనిపించింది అని అనడంతో ఒక్కసారి శివనారాయణ కాంచన షాక్ అయిపోతూ ఉంటారు. గ్రాని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నేను మీ కొడుకుని చంపడం ఏంటి అని అంటూ ఉంటే, అవునే, నాకు దాసు మొత్తం చెప్పాడు. నువ్వే ఆ రోజు వాడిని తల మీద కొట్టి దశరథికి నిజం చెప్పడానికి వెళ్తూ ఉంటే నువ్వే వాడిని చంపాలని చూసావని మొత్తం నాకు చెప్పాడు అని అనగానే, అంటే నీ కొడుకు ఉద్దేశం ఏంటి? నన్ను నీ చేత అరెస్ట్ చేయించాలనా, లేకపోతే ఆపరేషన్ థియేటర్లో నుంచి నన్ను బయటికి రప్పించాలని ఇన్ని రోజులు చెప్పని నిజం ఇప్పుడు చెప్పాడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంటే నా కొడుకుని చంపాలనుకున్న విషయం నిజమేనమాట అని అంటూ ఉంటే, అవును గ్రాని, కానీ నేను ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి, లేకపోతే ఆ దీప వెళ్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ దీప ఎందుకు వెళ్తుంది అని అనగానే, ఆ దీపే శివనారాయణ ఇంటి వారసురాలు కాబట్టి అని జ్యోత్స్న అయితే నిజాన్ని బయట పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే శివనారాయణ కాంచన కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే, అవును గ్రాని, ఇన్ని రోజులు నీకు నిజం చెప్పలేదు. దీపే శివనారాయణ ఇంటి వారసురాలు, దశరథ సుమిత్రల కూతురు అని చెప్తూ ఉంటుంది. అందుకని దీప తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుంది. బోను మేరో ఇచ్చే వ్యక్తి ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెంట్ నిలబడదు, కడుపులో బిడ్డ చనిపోతుంది. కడుపులో బిడ్డ చనిపోతుందని తెలిసినా కూడా దీప కావాలని బిడ్డని చంపుకుంటున్నానని అందరి ముందు కూడా తనే నెత్తి మీద తప్పు చేస్తున్నట్టు తప్పుని వేసుకుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని కాంచన శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. ఇదే నిజాన్ని నేను వాళ్ళ నోటితోనే బయట పెట్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, నువ్వేమో ఆ ప్రయత్నాన్ని చెడగొడుతున్నావు. ఒకవేళ ఇదే నిజమైతే ఆ దీపని షూట్ చేసి ఆ మరుక్షణమే ఆ దీపని చంపేస్తాను. శివనారాయణ ఇంటి వారసురాలుగా ఆస్తి మొత్తం నేనే అనుభవించాలి. ఆ దీపని అడ్డు తొలగించుకుంటే ఆస్తి నాదవుతుంది, బావ నా వాడవుతాడు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కాంచన అయితే శ్రీధర్తో అంటూ ఉంటుంది, దీప నీ కార్తీక్ని అపార్థం చేసుకున్నామండి. మా వదిన్ని కాపాడడానికి, తన తల్లి ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం తన బిడ్డని త్యాగం చేస్తుంది దీప. మనకి నిజం చెప్పలేక వాళ్ళిద్దరిలో ఒకరికొకరు నలిగిపోయారు అని బాధపడుతూ ఉంటుంది కాంచన. అయితే అప్పుడే ఆ మాట విని శ్రీధర్ అయితే, అవును కాంచన, మనం చాలా పెద్ద తప్పు చేశాము అని చెప్పి అతను కూడా బాధపడుతూ ఉంటాయి. మరొక పక్క శివనారాయణ కుప్పకూలిపోతాడు. గ్రాని, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలని ఆపరేషన్ థియేటర్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక ఆపరేషన్ థియేటర్కి లాక్ వేసి ఉంటుంది. లాక్ వేసి ఉండడంతో జ్యోత్స్న తలుపులు కొడుతూ ఉంటాయి. అప్పుడే ఇక నర్స్ అయితే, ఏంటి మేడం, ఎందుకు అలాగ మీరు డోర్ అలా కొడుతున్నారు అని అడుగుతూ ఉంటే, నేను లోపలికి వెళ్ళాలి. లేదు మేడం, మేడం ఎవరిని కూడా లోపలికి ఎలా చేయనని చెప్పేశారు అని చెప్తూ ఉంటే, అక్కడ థియేటర్లో ఉంది మా మమ్మీ అని అనగానే, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివనారాయణ. అది కాదు తాత అని అంటూ ఉంటే, తాత అని పిలవద్దు, నువ్వు దాసు కూతురువి, పారిజాతం మనవరాలివి మాత్రమే, నా మనవరాలివి కాదు అని శివనారాయణ షాక్ ఇస్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే వస్తాడు. ఇక్కడ సిచ్యువేషన్ అంతా అందరికీ అర్థమైపోయింది జ్యోత్స్న, నువ్వు ఇంటి వారసురాలు కాదు, దీపే శివనారాయణ ఇంటి వారసురాలని తెలిసిపోయింది. నువ్వు నీ గ్రాని ఇద్దరు కట్టుకటాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని అంటూ కార్తీక్ అయితే షాక్ ఇస్తాడు ఇద్దరికీ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.